ఫ్రెండ్స్ హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పూజ చేస్తుండగా ఈరోజు అయితే మా ఇంట్లో అద్భుతం జరిగింది. అది ఏంటంటే మేమైతే నిన్న యాదగిరిగుట్టకి వెళ్ళినామండి. యాదగిరిగుట్టకి వెళ్ళామండి. గుట్టకి వెళ్ళి అయితే పొద్దున్నే దర్శనం చేసుకొని మళ్ళీ ఇవాళ పండగ కదా అనేసి అని ఇంటికి వచ్చినామండి. ఇంటికి వచ్చేటప్పుడే దారిలోనే వినాయకుని విగ్రహం తీసుకొని వద్దామని అనుకున్నాము. వినాయకుని విగ్రహం అయితే మేము అక్కడ నుండి తీసుకొని వచ్చినామండి. అట్లనే చిన్న మట్టి వినాయకుని కూడా తీసుకొని వచ్చినాము. తీసుకొని వచ్చి కొంచెం ఇంట్లో వాకిలి అవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి అని ఆటోలోనే పెట్టినామండి. ఆటోలో పెడితే ఏమైందంటే బాగా వర్షం కాబట్టి మట్టి వినాయకుడు కొంచెం కింద పీట మొత్తం కరిగిపోయినాయండి నీళ్ళు వచ్చేసి. అయితే ఏం చేయాలని ఆలోచించి సరేలే అని పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంట్లో దీపాలన్నీ ముట్టిస్తుంటే నాకే ఎందుకో మా పాపతోని పసుపు వినాయకుని చేయించాలనిపించింది. నేనైతే పసుపు వినాయకుని చేయమ్మా నువ్వు, నేను ఇవన్నీ చేసేసరికి అని చెప్పినానండి. సరే అని మా పాప అయితే పసుపు వినాయకుని చేసింది. మా పూజ అయితే కంప్లీట్ అయిందండి. పసుపు వినాయకుని చేసినాము. అన్ని పూలు పత్రి అవన్నీ పెట్టి అయితే పూజ చేసినామండి. పూజ చేసిన తర్వాత మా ఇంట్లో అయితే నిజంగా అద్భుతం జరిగిందండి. అసలు మేము ఊహించకుండా జరిగింది అద్భుతం. అయితే ఏంటంటే మా పిల్లలు మొత్తం అయిపోయినాక వీడియో తీద్దాం, మా వీడియో తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫోటో తీసుకుంటుంటే అయితే నిజంగా స్వామి కన్ను రెప్ప కొట్టుకుంటుందండి. ఆ అద్భుతాన్ని అయితే మా బాబు చూసిండంట కానీ ఏదో విగ్రహం ఊగుతుందిలే అనుకున్నాడంట. మా పాప చూసి అనేసి అంటుంది. అని అనగానే ఇట్లా ఏందని వాళ్ళ డాడీ అడిగేసరికి నాన్న అని చూసేసరికి వీడియోలో కూడా కొంచెం పడ్డదండి విగ్రహం. కన్ను రెప్ప కొట్టుకోవడం అయితే పడ్డది. ఆ అద్భుతాన్ని అయితే అందరూ చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇవాళ మేము ఎంత అదృష్టం చేసుకున్నామో తెలియదు కానీ చాలా అంటే చాలా అద్భుతం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి. అందరూ బాగుండాలండి వినాయకుని ఆశీస్సులతోనైతే. ఓకేనా అండి, నమస్తే అండి. చూడండి ఒకసారి అయితే విగ్రహం ఎట్లా కనరెప్ప. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీ